గొప్ప ఆయన ఉన్నాడు. ఆయన ఒక అనాథ ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. హోమ్ ఆఫ్ హోప్ என்ற பேரு. హోమ్ ఆఫ్ హోప్ నిరీక్షయం అనేది அந்த பேரு. ஹோப் ஆஃப் ஹோப் ஆனா ஆசிரமம் பேரு ஹோப் ஆஃப் ஹோப். if you see யூடியூப்ல பாத்தீங்கன்னா கிடைக்குது. యూట్యూబ్లో చూసినా మనకు వస్తుంది. ஒரு நல்ல அருமையான ஒரு மினிஸ்ட்ரி பண்ணி கொண்டிருக்கிறார். అది ఒక మంచి సేవను ఆయన చేస్తున్నాడు. அவரோட மினிஸ்ட்ரி என்ன என்றால் ఆయన యొక్క సేవా జీవితం ఎలా అంటే ரோட்ல யாராச்சும் முடியாம கேட்கிற அந்த வயசானவங்கள రోడ్ల మీద వయసు అయిపోయిన అమ్మమ్మలంతా ఏం చేస్తారంటే கொண்டு போய் తీసుకొని వెళ్ళి அவங்களோட ஹோம்ல வச்சு వాళ్ళ యొక్క అనాథాశ్రమంలోనే அவங்களுக்கு வேணுமானதெல்லாம் கொடுத்து వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి நல்ல ஒரு పరిమాణ ஒரு సెక్యూరిటీ கொடுத்து நல்ல ஒரு ప్రొటెక్షన్ கொடுத்து అక్కడ ఒక మంచి ప్రొటెక్షన్ ఇచ్చి మంచి ఆహారాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. நல்ல ஒரு மினிஸ்ட்ரி. அது அப்படியே வயசானவங்களுக்கு முதியவர்களுக்கு ரோட்ல அடிபட்டு கெட்டவங்களுக்கு சின்ன பிள்ளைங்களுக்கு பெரிய மினிஸ்ட்ரி நடத்தி கொண்டிருக்கிறாங்க. అందరికి మంచి ఒక మంచి సేవ చేసేవారు. అనాథలుగా ఉన్న వాళ్ళకి అమ్మా నాన్నలను వదిలేసి ఉంటారు కదా పిల్లలు, అలాంటి వాళ్ళకి చిన్న పిల్లలు యాక్సిడెంట్ అయ్యే వాళ్ళని కూడా వాళ్ళు తీసుకెళ్లి సేవ చేసేవాళ్ళు. He's giving shelter to lakhs of people. ఆయన చాలా మందికి అక్కడ వసించేదానికి స్థలాన్ని ఇచ్చారు. அந்த மினிஸ்ட்ரிக்கு வரதுக்கு முன்னாடி ఆ సేవలోకి ఆయన వచ్చేట ముందు he was a rowdy. ఆయన ఒక పెద్ద రౌడీ. அவர் ஒரு பெரிய ரவுடியா இருந்தார். ఆయన ఒక పెద్ద రౌడీగా ఉన్నారు. அவர் ஆட்டோ தான் ஓட்டி கொண்டிருந்தார். ఆయన ఆటో మాత్రమే తోలుతా ఉన్నారు. ஆனா ஆட்டோ ஓட்டிக்கொண்டே ரவுடிசம் பண்ணி கொண்டிருந்தார். ఆటో రన్ చేస్తూనే రౌడీజం కూడా చేస్తా ఉన్నారు. அதனால தான் அவனுக்கு ஆட்டோ சங்கர் என்று பேர். అందుకే ఆయనకి ఆటో శంకర్ అని పేరు పెట్టారు. அவன் பேர் சங்கர் அவ்வளவுதான். ఆయన పేరు శంకర్ అంతే. ஆட்டோ ஓட்டிக்கொண்டே பகல்ல ஆட்டோ ஓட்டுவாரு. ఆయన పగల్లో ఆటో నడిపించేవాడు. ராத்திரில ரவுடிசம் பண்ணுவாரு. రాత్రిలో రౌడీజం చేసేది. பெரிய ரவுடியா மாறிட்டான். పెద్ద రౌడీగా అయిపోయారు. அப்பா அம்மா பேச்சு கேட்காம போனா అమ్మ నాన్న చెప్పిన మాటే వినేవాడు కాదు. அப்பா அம்மா சொல்றாங்க மகனே வேண்டாம் ரவுடிசம் எல்லாம் பண்ணாதப்பா. అమ్మ నాన్న చెప్పేవాళ్ళు వద్దు నాన్న రౌడీజం అనుకోద్దు అని. அது கேட்கலாங்க. అదే ఆయన వినేలేదు. எத்தனையோ பேர் வந்து அவனுக்கு சொன்னாங்க. ఎంతో మంది వచ్చి ఆటో శంకర్ చెప్పారు ரவுடிசம் விட்டுரு மகனே, రౌడీజం వదిలేసేయని. அந்த வாழ்க்கை இல்ல உனக்கு, అందులో జీవితం లేదు కాబట్టి వదిలేసేయని వాడు. ஒரு நாள் அனாதை நீ செத்து போயிடுவ, ఒక రోజు నువ్వు అనాథగానే చచ్చిపోతావు అని யாராச்சும் சாவச்சிடுவாங்க, ఎవరన్నా నిన్ను చంపేస్తారని కానీ చెప్పారు. அப்போ பெங்களூர்ல பெரிய ரவுடியா மாறிட்டாங்க ஆளு. కానీ ఈయన అప్పటికే బెంగళూరులో పెద్ద రౌడీ అయిపోయాడు. நிறைய ரவுடிசம் பண்ண ஆரம்பிச்சிட்டான். நிறைய ரவுடிசம் பண்ண ஆரம்பிச்சிட்டான். ఎక్కువ ఇంకా రౌడీజం ఎక్కువ రోజు రోజుకి ఎక్కువైపోయే ఉంది. குடும்பத்தால கண்ட்ரோல் பண்ண முடியல, కుటుంబంలో ఉన్న వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయినారు, போலீஸால కంట్రోల్ பண்ண முடியல, పోలీస్ వాళ్ళు కూడా ఆయన్ని కంట్రోల్ చేయలేకపోయారు. கடைசில போலீஸ் ஒரு டிசைட் பண்ணாங்க. చివరికి ఇంకా పోలీసులు ఒక డెసిషన్ తీసుకున్నారు. இவ உயிரோட தான் இப்படிதான், వీడు ప్రాణంతో ఉంటే ఇంట్లో ఉంటాడు, இவனை என்கவுண்டர் பண்ணி தான் சாவடிக்கணும், వీడిని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. போலீஸ் என்கவுண்டர் பண்ணதுக்கு முன்னாடி ఆ పోలీస్ వాళ్ళు ఎన్కౌంటర్ చేసే ముందు యేసు క్రీస్తు ఇవரை ఎన్కౌంటర్ பண்ணிட்டாங்க. యేసయ్య ఏం చేసేసారు, ఈ ఆటో శంకర్ ని ఎన్కౌంటర్ చేసేసారు. యేసు క్రీస్తు హృదయంలో பேசினார். యేసు క్రీస్తు ఎప్పుడైతే ఈ ఆటో శంకర్ యొక్క హృదయంలో ప్రవేశించారో యేసు క్రీస్తుவை ஏற்றுக்கொண்டாரு. యేసు క్రీస్తుని ఆయన స్వీకరించాడు. அவங்கள யாராலே కంట్రోల్ பண்ண முடியல, ఆయన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోయినారు. ஆனா యేసు క్రీస్తు வந்த பிறகு కానీ యేసయ్యను ఆయన స్వీకరించాడు. அவரோட வாழ்க்கை மாறிவிட்டது. ఆయన యొక్క జీవితమే మారిపోయింది. அவர் ரவுடிசம் விட்டாச்சு, రౌడీజాన్ని వదిలేశాడు, கெட்ட விலங்குகளை விட்டாச்சு, చెడ్డ పనులు మానేశాడు. యేసు క్రీస్తుக்காக வாழ ஆரம்பிச்சிட்டார். యేసు క్రీస్తు కోసం జీవించడానికి తన జీవితాన్ని ఆరంభించాడు. యేసు క్రీస్తుக்காக வாழ்றதுக்காக நான் ஏதாச்சும் பண்ணணும், యేసయ్య కోసం జీవించడానికి నేను ఏమైనా చేయాలి అని அதுக்காக இவர் என்ன செஞ்சார் தெரியுமா? దానికోసం ఆయన ఏం చేశాడు తెలుసా? ஆட்டோல போகும்பொழுது வரும்பொழுது ఆటోలో వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు யாராச்சும் பார்த்தா ரோட்ல ఎవరినైనా రోడ్లో చూసినప్పుడు அவங்கள கூப்பிட்டு வந்து வளர்க்க ஆரம்பிச்சிட்டாங்க. వాళ్ళని తీసుకొని వచ్చి வளர்க்க ஆரம்பிச்சாங்க. వాళ్ళనే పెంచడానికి ఆరంభించారు. ஒரு பெரிய ஹோப் ஆஃப் ஹோம்ல நடத்தி கொண்டிருக்காங்க. ఇప్పుడు ఆశ్రమం హోప్ ఆఫ్ హోమ్ అనే ఆశ్రమం పెద్దదైపోయింది. பாருங்க, చూడండి యేసు క్రీస్తు வந்தா எப்படி மாறணும், యేసు క్రీస్తు ఒకరి జీవితంలోకి వచ్చినప్పుడు ఎలా మన జీవితాలు మారిపోతాయి. அதனால யோசிக்காத, என்ன மனுஷனை யாரால மாத்த முடியாது என்று, ஒரு மனுஷனை யாரால மாத்த முடியாது என்று కాబట్టి யோசிக்காத. మనం ఆలోచించాలి, ఒక మనిషిని ఎవరు మనం మార్చలేము. அவனுக்காக ஜெபிங்க, వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. உங்க హస్బెండ్காக ஜெபிங்க, మీ యొక్క భర్త కోసం నువ్వు ప్రార్థించాలి, உங்க பிள்ளைக்காக ஜெபிங்க, మీ యొక్క పిల్లల కోసం మీరు உங்க ప్రార్థించాలి, சொந்தக்காரங்களுக்காக ஜெபிங்க. మీ యొక్క బంధువుల కోసం మీరు ప్రార్థించాలి. ஒரு நாள் ఒక రోజు యేసు క్రీస్తు அவனை மாத்துவார். ఖచ్చితంగా యేసయ్య వాళ్ళని మార్చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. மூணு காரியங்கள் பார்த்தோம். 3 కార్యాలు మనం చూసాము. முதலாவது காரியம், మొదటి కార్యము இவன் சமாதியில வாசம் செஞ்சு கொண்டிருந்தான். సమాధుల్లో వాసం ఉన్నాడు. ஆனா இயேசு கிறிஸ்து வந்த பிறகு కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు சமாதியிலிருந்து வெளியே வந்தான். సమాధి నుంచి బయటకు వచ్చేసాడు. இரண்டாவது காரியம், రెండవ அநேக சரப்பணியால் கட்டப்பட்டிருந்தான். ఆయన అనేక సంఖ్యలతో కట్టబడి ఉన్నాడు. இயேசு கிறிஸ்து வந்த பிறகு యేసుక్రీస్తు వచ్చినప్పుడు அந்த சரப்பணியிலிருந்து விடுதலை ఆ கிடைத்தது. సంఖ్యల నుంచి వాడు విడుదల పొందాడు. மூன்றாவது காரியம், మూడవదిగా இவனை யாரால
கண்ட்ரோல் பண்ண முடியல. ఎవ్వరు కంట్రోల్ చేయలేకపోయారు. ஆனா இயேசு கிறிஸ்து வந்த பிறகு యేసు క్రీస్తు వచ్చినప్పుడు இவனை கண்ட்ரோல் பண்ணினார். వీరిని కంట్రోల్ చేయగలిగారు. நாலாவது காரியம், నాలుగవదిగా 6வது வசனம் படிங்க. 6వ వాక్యం చూద్దాం. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. 6வது வசனம், அவன் தூரத்திலிருந்து இயேசுவை பார்த்தான். వాడు దూరం నుంచి యేసుని చూచాడు. இயேசுவை பார்த்தவுடனே என்ன பண்ணான்? యేసుని చూచిన వెంటనే ఏం చేశాడు? ఏం చేసినాడు? నమస్కారం చేశాడు. బలి నమస్కారం చేయలే, ఓడి పోనా యేసు కిட்ட. జస్ట్ ఊరికే నమస్కారం చేయలే, పరిగెత్తుకొని నమస్కారం చేశాడు. యేసు వాడు యేసు ఇక్కడికి ఓడి పోనా, యేసు ఉన్న చోటికి పరిగెత్తుకొని వెళ్ళాడు. ఇతర నాள் ఇన్ని రోజులు இவனை பார்த்து எல்லாம் ஓடி போயிட்டு இருந்தாங்க. వీడిని చూసి అందరూ పరిగెత్తుకొని పోతారు. இன்னைக்கு కానీ ఈ రోజు యేసుவை பார்த்து இவன் ஓடி வரா. యేసయ్య చూసి ఈయన పరిగెత్తుకొని వస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. உன் பிரச்சனைக்கெல்லாம் தீர்வு, నీ యొక్క సమస్యలన్నీ తీరిపోయినప్పుడు you have to run to Jesus. తీరిపోయిన తర్వాత యేసయ్య దగ్గరికి మనం పరిగెత్తుకొని వెళ్ళాలి. యేసు கிறிஸ்துவோட ஓடணும். యేసయ్య వెంటనే మన వెంబడి మనం వెళ్తూ ఉండాలి. இன்னைக்கு எத்தனை பேர் எங்கேயோ ஓடிக்கொண்டிருக்காங்க. ఈ రోజు ఎంతో మంది అట్లా పరిగెత్తిస్తూ ఉన్నారు. சில பேர் மெக்கா மதீனாக்கு ஓடிக்கொண்டிருக்காங்க. కొంతమంది మక్కా మదీనా మసీదుకి சில వెళ్తున్నారు. பேர் ஐயப்பா டெம்பிளுக்கு ஓடிக்கொண்டிருக்காங்க. కొంతమంది అయ్యప్ప టెంపుల్ కి వెళ్తున్నారు. அங்க ஓடுறாங்க, இங்க ஓடுறாங்க. అక్కడ పోతున్నారు, ఇక్కడ వెళ్తున్నారు. எங்க ஓடினாலும் முடியாது. ఎక్కడికి పరుగులు తీసినా కుదరదు. இயேசு கிறிஸ்துக்கு தான் ஓடணும். యేసు క్రీస్తు దగ్గరికి హల్లెలూయా. హల్లెలూయా. இந்த மனிதன் இயேசு இருக்கிற இடத்துக்கு ஓடி வந்தான். మనం యేసయ్య ఉన్న చోటికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు இன்னைக்கு சபைக்கு நம்ம ஓடி வரோமா இது அர்த்தம் வரும். ఈ సభకి వచ్చినప్పుడు మీరు నడుచుకొని వస్తారా, పరిగెత్తుకొని వస్తారా? சபைக்கு வரும் பொழுது சந்தோஷமா ஓடி வரணும். సభకి వచ్చే ఆలయానికి వచ్చినప్పుడు సంతోషంతో పరుగులు తీస్తూ రావాలి. தேவனை ஆராதனை செய்கிறேன், இயேசுவை பார்க்க போகிறேன், ஓடி வரணும். ఎందుకంటే నేను యేసయ్యను ఆరాధిస్తాను, యేసయ్యను చూడాలని పరిగెత్తుకుని రావాలి. உதாசீனமா வரக்கூடாது. మనం చివరి లాస్ట్ లో వచ్చే వాళ్ళగా ఉండకూడదు, ఆలస్యంగా. 10 மணிக்கு ஆராதனை 11 மணிக்கு வரக்கூடாது. 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు రాకూడదు. 10 மணிக்கு இன்டர்வியூ நான் எவ்வளவு மணிக்கு போறீங்க? 10 గంటలకు ఇంటర్వ్యూ ఉందంటే ఎన్ని గంటలకు వెళ్తాము? 9:30కి వెళ్తారు. 9:30, అర్ధగంట ముందే వెళ్ళిపోతారు. 10 గంటకి ట్రైన్ అంటే ఎంత గంటకి వెళ్తారు? 10 గంటలకు ట్రైన్ ఉందంటే ఎన్ని గంటలకు వెళ్తారు? இன்னும் 5 நிமிஷம் முன்னாடியே போலாம். 5 నిమిషాల ముందే వెళ్తారు. ஏன்னா ட்ரெயின் மிஸ் ஆச்சுனா, ఎందుకంటే ట్రైన్ మిస్ అయిపోతే 10 மணிக்கு ఫ్లైట్ అన్న எவ்வளவு மணிக்கு போணும்? 10 గంటలకు ట్రైన్ ఉందంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి? 9:30. 11 மணிக்கு வந்தாங்க 11 గంటలకు వెళ్తే அதே போலதான். అదే విధంగానే 10 மணிக்கு ஆராதனை இருக்குது. 10 గంటలకి ఆరాధన ఉందంటే 9:30 மணிக்கெல்லாம் வந்து நம்ம பிரேயர் பண்ணி கொண்டிருக்கிறோம். 9:30 ఇక్కడ వచ్చి మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. 9:30க்கெல்லாம் வந்து ஸ்தோத்திரம் பண்ணி கொண்டிருக்கிறோம். 9 గంటలకంతా ఇక్కడ వచ్చి మీరు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు. 11 மணிக்கு போற நடக்கிறது. 11 గంటలకు వెళ్దామని రాకూడదు. 12 மணிக்கு போனாலும் நடக்கிறது. 12 గంటలకు వెళ్దామని రాకూడదు. డోంట్ నెగ్లెక్ట్. దేవుని యొక్క ఆలయాన్ని మనము అశ్రద్ధ చేయకూడదు. దేవుని సన్నిధానానికి ఓడి ఓడి வரணும். హల్లెలూయా. సన్నిధానానికి పరుగులు తీసుకుంటూ రావాలి. ஜெபம் பண்றதுக்காக ஓடி வரணும். దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించడానికి, దేవుని ఆరాధన செய்யறதுக்காக ஓடி வரணும். దేవుని ఆరాధించడానికి పరుగులు తీసుకుంటూ రావాలి. இயேசுவை பார்க்கிறதுக்காக ஓடி வரணும். యేసయ్యను చూడడానికి పరుగులు తీస్తూ రావాలి. இந்த மனிதன் இயேசுவை பார்த்த உடனே ஓடி போய் அவர் முன்னாடி அண்டாவிட்டான். ఈ మనుషులు దేవుని యేసయ్యను చూసిన వెంటనే పరుగులు తీస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో నెక్స్ట్ వీక్ வந்து சீக்கிரம் வாங்க. నెక్స్ట్ ఇంకొక ఆదివారము తొందరగా వచ్చేయాలి. எல்லாம் செய்ய முடிச்சிடுங்க. చేయాల్సిన పనులంతా తొందరగా ఇంట్లో అన్ని ఫినిష్ చేసేయండి. 10 மணிக்கு ஆராதனைன்னு சொன்னா 10 గంటలకు ఆరాధన అంటే 9 மணி 9:30 10 மணிக்குள்ள வந்துருங்க. 10 గంటల లోపల 9:30 ஆயத்தப்படுத்துங்க. உங்களுடைய இதயத்தை ஆயத்தப்படுத்திக் கொள்ளுங்க. హృదయాన్ని మీరు దేవుని కోసం సిద్ధపరచాలి. அப்பதான் தேவன் உங்களை பார்த்து பிரியப்படுவார். అప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు. దేవుని ఆలయానికి వర నామ ఉదాసీనం பண்ணா, దేవుని యొక్క ఆలయాన్ని మనం అశ్రద్ధ చేస్తే దేవుడు நம்மள ఉదాసీనం பண்ணிடுவார். దేవుడు కూడా మనల్ని పక్కన పెట్టేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. எத்தனை காரியம் பார்த்தோம்? ఎన్ని విషయాలు చూసాం మనము? మొదటిగా సమాధిలిருந்து సమాధి నుంచి విడుదల கிடைத்தது. విడుదల పొందుకున్నాడు. సారీ, సమాధిలిருந்து జీవన్ கிடைத்தது. సమాధిలిருந்து సమాధిలో ఉన్న వాడికి జీవన్ கிடைத்தது. జీవాన్ని పొందుకున్నాడు. రెండవది సరపడిలిருந்து సంఖ్యల నుంచి విడుదల கிடைத்தது. విడుదల పొందుకున్నాడు. மூன்றாவது அவன் யாராலே கண்ட்ரோல் பண்ண వాడిని ఎవ్వరు కంట్రోల్ చేయలేకపోయినారు. முடியாதவனா இருந்தா ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేని వాడే ఉన్నాడు. యేసు அவனை కంట్రోల్ பண்ணார். యేసయ్య వాడిని నడిపించాడు. నాలుగవది కార్యం, నాలుగవదిగా యేసు பார்த்த உடனே యేసయ్య చూసిన వెంటనే ఏం చేశాడు? ఓడి வந்து అడ్డావిందా పరిగెత్తుకొని వచ్చి నమస్కారం
నమస్కారం அஞ்சாவது காரியம் 5వ 14வது வசனம். சரி 15வது வசனம் படிங்க. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేనాల దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చున్నట్టు చూచి భయపడింది. என்ன போட்டுக் கொண்டிருக்கிறார்? ఇప్పుడు ఎట్లా కూర్చో ఉన్నాడు ఆ దయ్యం పట్టినవాడు? మంచి బట్టలు వేసుకున్నాడు. మంచి బట్టలు. ఇத்தனை நாள் துணியே போடாம வாழ்ந்து கொண்டிருக்கிறார். ఆయన బట్టలే వేసుకోలేదు. துணி என்னன்னே தெரியாது அவனுக்கு. బట్టలు అంటేనే ఏమని తెలియదు. அவ ஒரு நேக்கட் பர்சனா இருந்தா. అట్లే దిగంబరిగా ఉన్నాడు, బట్టలు ఏం లేకుండా. యేసు ఇల్లామ ஒரு నేకెడా இருந்தான் அவன். యేసు లేకుండా వాడి యొక్క జీవితం ఒక నగ్నంగా ఉంది, దిగంబరిగా ఉన్నాడు. இன்னைக்கு இயேசு கிறிஸ்து நமக்கு ஒரு வஸ்திரத்தை தந்திருக்கிறார். ఇప్పుడు యేసే మనకు ఒక వస్త్రాన్ని ఇచ్చాడు, ఒక బట్టను ఇచ్చాడు. సిలువలో அவரோட వస్త్రத்தை கிழிக்கப்பட்டது. యేసే యొక్క బట్టలు వస్త్రాలు సిలువలో చినగబడ్డాయి. ఎదర్కాக என்றால் ఎందుకోసం అంటే நம்மளோட நேக்கட்னஸ் போவதற்காக మన యొక్క దిగంబరత్వాన్ని యేసే తన బట్టతో కప్పడాడు. దేవుడோட பார்வையில యేసే యొక్క చూపులో நாம் எல்லாமே நேக்கடா இருக்கிறோம். మనమంతా ఒక దిగంబరమే, నగ్నలమే, వస్త్రాలు లేని వాళ్ళమే. వస్త్రం ఇల్లామ நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோம். ఆ వస్త్రం లేకుండా మనం జీవిస్తున్నాము. ஆனா இயேசு கிறிஸ்து நமக்கு ஒரு వస్త్రத்தை தந்திருக்கிறார். యేసే మనకు ఒక వస్త్రాన్ని ఇచ్చాడు. நீதிமான் என்ற వస్త్రத்தை நமக்கு தந்திருக்கிறார். నీతిమంతులను ఒక వస్త్రాన్ని మనకి ఇచ్చాడు. இயேசு கிறிஸ்து கிட்ட வரும்பொழுது యేసే దగ్గరికి మనం వచ్చినప్పుడు அந்த நீதிமான் என்ற వస్త్రத்தை தரித்துக்கொள்ள வேண்டும். ఆ నీతిమంతుని యొక్క వస్త్రాన్ని మనం ధరించుకోగలుగుతాం. இயேசு கிறிஸ்து கிட்ட வரும்பொழுது యేసే దగ్గరికి మనం వచ్చినప్పుడు இயேசு கிறிஸ்து நமக்கு ஒரு వస్త్రத்தை தருகிறார். యేసే మనకు ఆ వస్త్రాన్ని ఇస్తాడు. இந்த மனிதன் இத்தனை நாள் వస్త్రం ఇల్లామ வாழ்ந்து ఈ கொண்டிருக்கிறார். మనుషుడు ఇన్ని రోజులుగా వస్త్రాన్ని లేనివాడిగా ఉన్నాడు. ஆனா இயேசு கிறிஸ்து கிட்ட வரும்பொழுது కానీ యేసే దగ్గరికి వచ్చినప్పుడు ஒரு நல்ல వస్త్రத்தை போட்டுக்கொண்டு మంచి బట్టలు వేసుకొని కూర్చున్నాడు. அங்க உட்கார்ந்து கொண்டிருக்கிறார். అక్కడ కూర్చున్నాడు. பார்த்த ஜனங்களுக்கெல்லாம் ஆச்சரியம். చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపడ్డారు. எப்படி இந்த మనిதன் వస్త్రத்தை போட்டு உட்கார்ந்து கொண்டிருக்கிறார்? ఎట్లా వీడు మంచి వస్త్రం బట్టలు వేసుకొని இத்தனை కూర్చున్నాడు? நாள் వస్త్రమే போடாம இருந்தான். ఇన్ని రోజులు వాడు బట్టలే వేసుకోలేదు. இன்னைக்கு எப்படி போட்டுக் கொண்டிருக்கிறான்? ఈ రోజు ఎట్లా బట్టలు వేసుకొని కూర్చున్నాడు? Jesus will give you. ఎందుకంటే యేసే వాడికి ఇచ్చాడు కాబట్టి. இயேசு கிறிஸ்து நீதிமான் என்ற వస్త్రத்தை உங்களுக்கு தந்திருக்கிறார். యేసే వాడికి నీతిమంతుడైన వస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి. இயேசு கிறிஸ்து எனக்கு ஒரு వస్త్రத்தை தந்திருக்கிறார். యేసే వాడికి మనకి నీతిమంతుడైన వస్త్రాన్ని ఇచ్చాడు. அந்த వస్త్రத்தோடு தான் நம்ம ஆலயத்துக்கு வரணும். ఆ వస్త్రాన్ని ధరించుకుని మనం ఆలయానికి రావాలి. ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా. இன்னொரு விஷயம் அந்த 15வது வசனத்தில் இப்படி சொல்கிறது. ఇంకొక విషయం ఆ 15వ వాక్యంలో ఉన్నది. அவன் స్వస్థ బుద్ధిயோடு உட்கார்ந்து கொண்டிருக்கிறான். వాడు స్వస్థ చిత్తుడై కూర్చొని ఉన్నాడు. హalleluya హల్లెలూయా. స్వస్థ బుద్ధి, సుబుద్ధి, స్వస్థ బుద్ధి. இத்தனை நாள் நமக்கு స్వస్థ బుద్ధి இருந்ததில்லை. ఇన్ని రోజులు వాడికి అంత మంచి బుద్ధి లేదండి. ஏனென்றால் ఎందుకంటే அவன் இஷ்டத்தோடு வாழ்ந்து கொண்டிருந்தான். వాడి ఇష్ట ప్రకారం వాడు జీవిస్తా ఉన్నాడు. ஆனா இப்போ కానీ ఇప్పుడు இயேசு கிறிஸ்து கிட்ட வரும்பொழுது యేసే దగ్గరికి వచ్చినప్పుడు ஒரு స్వస్థ బుద్ధిயோடு வந்திருக்கிறான். స్వస్థ చిత్తుడై కూర్చొని ఉన్నాడు. ஹalleluya హల్లెలూయా ஹalleluya. హల్లెలూయా. யாரெல்லாம் இயேசு கிறிஸ்து கிட்ட வராங்களோ, ఎవరెవరైతే యేసే దగ్గరికి వస్తారో இயேசு கிறிஸ்து அவங்களுக்கு ஒரு వస్త్రத்தை தருகிறார். యేసే వాళ్ళకి వస్త్రాన్ని ఇస్తారు, స్వస్థ బుద్ధిயை தருகிறார். స్వస్థ బుద్ధిని ఇస్తారు. அந்த స్వస్థ బుద్ధి ரொம்ப ఆ முக்கியமானது. స్వస్థ బుద్ధి మనకు చాలా అవశ్యంగా ఉంది. தேவனோட ஞானம் தருகிறது. దేవుని యొక్క జ్ఞానాన్ని మనకు உன்னோட ఇస్తాడు. பிள்ளைகளுக்கு எல்லா ஞானத்தையும் தரலாம். మీ యొక్క పిల్లలకి అన్ని విధాల జ్ఞానాన్ని మనం ఇవ్వచ్చు. நீ உன் பிள்ளையே ఇంజనీర్ ఆకலாம், మీరు మీ యొక్క బిడ్డల్ని ఇంజనీర్స్ చేయకూడదు, డాక్టర్ ఆకலாம், డాక్టర్లుగా మార్చకూడదు. இந்த உலகத்துல இருக்கிற எல்லா ஞானத்தையும் உன் பிள்ளைக்கு தரலாம். ఈ లోకంలో ఉన్న అన్ని రకాల జ్ఞానాన్ని మీరు ఇవ్వగలుగుతారు. ஆனா இயேசு கிறிஸ்துவோட ஞானம் ரொம்ப முக்கியமா இருக்கிறது. యేసే ఇచ్చే స్వస్థ బుద్ధి అనే జ్ఞానం, தேவனோட ஞானம் முக்கியமா இருக்கிறது. దేవుని యొక్క జ్ఞానం మనకి కావాల్సి உன் ఉంది. பிள்ளைக்கு தேவனோட ஞானம் முக்கியமா இருக்கிறது. మన యొక్క పిల్లలకి దేవుని యొక్క జ్ఞానం కావాల్సి ఉంది. அந்த தேவனோட ஞானத்துல நடக்கும்போது அவன் ஸ்வஸ்த புத்தியோட வாழ்வான். మనం దేవుని యొక్క జ్ఞానంలో నడిచినప్పుడే మనం స్వస్థ చిత్తులై ఉంటాం. தேவனோட ஞானம் இல்லாம போனா, దేవుని యొక్క జ్ఞానం మనలో లేకపోతే, அவன உலகத்துல இருக்கிற எல்லா ஞானம் இருந்தாலும் ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని రకాల జ్ఞానం அது మనకు ஒரு பிரயோஜனமே இல்ல. ఒక్క ప్రయోజనం లేదండి. இயேசு கிறிஸ்துவோட ஸ்வஸ்த புத்தி ஞானம் அவனுக்கு வேணும். యేసయ్య దగ్గర నుంచి మనకి స్వస్థ చిత్త బుద్ధిగా ఉన్న జ్ఞానం కావాలి. ஹalleluya హల్లెలూయా ஹalleluya. హల్లెలూయా. கவனிங்க, ఇప్పుడు గమనించాలి, இன்னைக்கு எத்தனை பேர் சமாதியில வாழ்ந்து கொண்டிருக்கிறாங்க. ఈ రోజు మనం ఎంతమంది సమాధిలో జీవిస్తున్నాం. நான் ஒரு காலம் சமாதியில வாழ்ந்து கொண்டிருந்தேன். నేను ఒక రోజుల్లో సమాధిలోనే జీవిస్తున్నాను. பொணங்களோட வாழ்ந்து கொண்டிருந்தேன். ఆడపిల్లలతో జీవిస్తున్నాను. பொணம் சமாதி டெட் பாடிஸ். ఆ సమాధుల్లో సవాళ్ళతో పాటు నివసిస్తున్నాం. அந்த சமாதியில இருந்து இயேசுவை அழைத்தார். ఆ సమాధుల నుంచి దేవుడు నన్ను బయట తీసుకొచ్చాడు. ஒரு காலத்துல சரப்பணிகளோட கட்டப்பட்டிருந்த, ఒక కాలంలో నేను సంఖ్యలతో కట్టబడి ఉన్నాను. அந்த எல்லா சரப்பணிகளும் இயேசு கிறிஸ்துவுக்கு விடுதலை தந்தார். ఆ అన్ని విధాల సంఖ్యల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ஒரு காலத்துல நான் யாரு கண்ட்ரோல் இல்லாம வாழ்ந்து கொண்டிருந்தேன். ఒక రోజుల్లో ఎవరి కంట్రోల్లో నుంచి నేను లేను. இயேசு கிறிஸ்துவை கண்ட்ரோல் பண்ணார். కానీ యేసే నన్ను
కంట్రోల్ చేశాడు. நம்ம ஒரு நேக்கடா வாழ்ந்து கொண்டிருந்து నేను దిగంబరిగా ఉన్నాను. యేసు క్రీస్తు ఇల్లామ ஒரு நேக்கடா இருந்தேன். అంటే యేసే లేకుండా ఒక దిగంబరిగా నేను జీవిస్తున్నాను. యేసు క్రీస్తు నీతిమంతుని వస్త్రం తదందా. కానీ యేసే నాకు నీతిమంతుడైన వస్త్రం ఇచ్చాడు. అనేక జ్ఞానం இருந்தது. అనేక విధమైన జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం ఇల్లామ పోయింది. దేవుడి జ్ఞానం లేకుండా పోయింది. స్వస్థ బుద్ధి ఇల్లామ పోనது. స్వస్థ బుద్ధి లేకుండా పోయింది. యేసు క్రీస్తు வந்து எனக்கு స్వస్థ புத்தியை தந்தார். యేసే వచ్చిన వెంటనే నాకు స్వస్థ బుద్ధి அந்த ஞானத்தை எனக்கு தந்திருக்கிறார். ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు. இந்த மனிதன் போலவே ఈ మనిషిని లాగానే நாம் எல்லாம் ஒரு நாள் మనమంతా కూడా ఒక రోజు యేసు క్రీస్తు ఇల్లామ సమాధిలో வாழ்ந்து கொண்டிருந்தோம். యేసు క్రీస్తు లేకుండా మనం సమాధిలో ఉన్నాం. சரப்பணிகளால் கட்டப்பட்டிருந்தோம். సంఖ్యలతో కట్టబడి ఉన్నాము. சொந்த புத்தியில வாழ்ந்து கொண்டிருந்தோம். మన యొక్క సొంత బుద్ధితో మనం జీవిస్తున్నాము. ஒரு நேக்கேகசா வாழ்ந்து கொண்டிருந்தோம். ఒక దిగంబరులుగా మనం జీవిస్తున్నాము. ஆனா இயேசுவை தேடி வந்தார். కానీ యేసే మనల్ని వెతికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. என் வாழ்க்கையை மாத்தினார். తన యొక్క జీవితాన్ని దేవుడు మార్చేశాడు. உன்னோட வாழ்க்கையை மாத்தினார். ఈ యొక్క జీవితాన్ని కూడా దేవుడు మార్చేశాడు. இந்த மனிதனோட வாழ்க்கையை மாத்தினார். ఈ మనిషి జీవితాన్ని మార్చినట్లే எப்படி இந்த மனிதன வாழ்க்கை மாத்தினாரோ ఎట్లయితే దేవుడు ఈ యొక్క దయ్యం పట్టిన వాడి జీవితాన్ని మార్చాడో அதே போல உன்னோட வாழ்க்கையை மாத்திருக்கிறார். అదే విధంగా మన యొక్క జీవితాన్ని కూడా దేవుడు మార్చాడు. நான் என்ன செய்ய வேண்டும்? మనం ఏం చేయాలి ఇప్పుడు దానికి? இந்த மனிதன் என்ன செஞ்சான்? ఈ మనిషి ఏం చేశాడు? இங்க 18వ వచనத்துல ఇక్కడ 18వ వాక్యంలో చూసినట్లయితే verse 18 ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనిను గాని ఆయన వాడికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్లి ప్రభువు నీ యందు కనికరపడి నీవు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమని. హల్లెలూయా. எல்லாம் முடிஞ்சது. ఇక్కడ అన్ని అయిపోయింది. ఇప్పుడు இயேசு கிறிஸ்து மறுபடியும் வாபஸ் போகிறார். యేసయ్య మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. அப்ப இந்த மனிதன் வந்து கேக்குறார். అప్పుడు ఈ దయ్యం పట్టిన మనిషి వచ్చి అడుగుతున్నాడు, స్వామి స్వామి நான் உன்னோடவே இருக்கிறேன். నేను నీతోనే ఉంటాను అని. உன் கூட இருக்கும்போது தான் சந்தோஷம். నేను నీతో ఉంటేనే నేను సంతోషంగా கூட இருக்கும்போது தான் சமாதானம். మీతో ఉంటేనే నాకు సమాధానం. நீ வந்து பிரித்தா என் வாழ்க்கை மாறினது. మీరు వచ్చిన తర్వాత నా జీవితం మార్చబడింది. நான் உன்னோடவே இருக்கிறேன். నేను నీతోనే ఉంటాను అని యేసు స్వామి என்ன சொல்கிறார்? యేసయ్య ఏం చెప్పాడు ఇక్కడ? ఇంటికి పో. నువ్వు మీ ఇంటికి వెళ్ళు అని చెప్పారు. உன்னோட ஜனங்கள்கிட்ட இடத்துக்கு போ. నీ యొక్క సొంత జనాలకి వెళ్ళి వాటిని చెప్పు అని. அவங்க கிட்ட போய் என்ன பண்ணு? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? స్వామి உனக்கு என்னென்ன காரியங்கள் செஞ்சார் அதை சொல்லு. నేనేమేమైతే నీ జీవితంలో చేసిన వాటిని వాళ్ళకి వెళ్ళి చెప్పు అంటారు. Be my witness. సాక్షి అని నా గురించి నువ్వు అందరికి సాక్షి ఇవ్వు అని చెప్పారు. போய் உன் குடும்பத்துல சொல்லு. మీ యొక్క గ్రామంలో వెళ్ళి చెప్పు అంటారు. యేసు உனக்கு என்ன செஞ்சாரு? యేసు నీ జీవితంలో ఏం చేశాడో వాటిని చెప్పు. போய் உன் சொந்த பந்தத்துக்கு சொல்லு. నీ యొక్క సొంత జనాలకు వెళ్ళి చెప్పు అంటారు. యేసు உனக்கு என்ன செஞ்சாரு? యేసు నీ జీవితంలో ఏం చేశాడు? அதற்காக தான் உன்னை இங்க அழைத்திருக்கிறார். అందుకోసమే దేవుడు నిన్ను ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. இங்க ஒருத்தர தான் இயேசு கிறிஸ்து விடுதலை ஆக்கினார். ఒకే ఒక్కసారి యేసయ్య విడిపించాడు. ஒருத்தர தான் இயேசு கிறிஸ்துக்கு விடுதலை ஆக்கினார். యేసయ్య విడుదల చేశాడు. அந்த ஒருத்தனுக்காக ராத்திரியெல்லாம் பிரயாணம் பண்ணி வந்தார். ఆ ఒక్కడి కోసం యేసయ్య రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చాడు. அந்த ஒருத்தன் என்ன பண்ணான்னா ఇప్పుడు ఆ ఒక్కడు ఏం చేస్తున్నారు? ஊருக்கெல்லாம் போய் சொல்ல ஆரம்பிச்சான். అంతా వెళ్ళి చెప్పాలి. இயேசு கிறிஸ்து என்ன செஞ்சாரு சொன்னா? యేసు క్రీస్తు ఏం చేసిందని చెప్పినప్పుడు தன் சொந்த பந்தத்துக்கிட்ட போய் சொன்னா. తన సొంత జనానికి అది చెప్పాడు. அவன் போய் சொன்னா అక్కడ వెళ్ళి చెప్పినప్పుడు நான் சமாதில வாசம் செஞ்சு கொண்டிருந்தேன். నేను సమాధిలో జీవించాను. யாருமே என்ன விடுதலை செய்யல. ఎవరి వల్ల నన్ను విడిపించడానికి రాలేదు. பார்க்க வரல. ఎవరు నన్ను చూడడానికి రాలేదు. என் உடம்பெல்லாம் ரத்தமா இருந்தது. శరీరం అంతా రక్తంతో ఉంది. என்ன சாப்பிட்டேன்னு கேட்குங்க யாரும் இல்ல. నన్ను తిన్నావని అడగడానికి ఒక్కరూ లేదు. யாருமே வந்து பார்க்கல. ఎవరు వచ్చి నన్ను చూడలేదు. என் வாழ்க்கை ரொம்ப கடினமா இருந்தது. నా యొక్క జీవితం చాలా కష్టంగా ఉంది. யாருமே என்ன பார்க்க வரல. ఎవరు నన్ను చూడడానికి రాలేదు. இயேசு என்னை பார்க்க வந்தார். యేసయ్య నన్ను చూడడానికి వచ్చాడు. இயேசு எனக்கு விடுதலை கொடுத்தார். యేసయ్య నాకు విడుదలనిచ్చాడు. இயேசு எனக்கு స్వస్థ புத்தியை கொடுத்தார். యేసయ్య నాకు స్వస్థ బుద్ధినిచ్చాడు. இயேசு என்னை மாத்தினார். యేసయ్య నన్ను మార్చాడు. இந்த சாட்சியா ஊருக்கெல்லாம் சொல்ல ஆரம்பிச்சார். ఈ సాక్షిని వాడు గ్రామమంతా చెప్పడానికి ప్రారంభించాడు. அதை கேட்ட ஜனங்க என்ன பண்ணாங்க? అక్కడ విన్నటువంటి జనాలు ఏం చేశారు? தேவ வசனம் சொல்கிறது దేవుడి వాక్యం చెప్పబడింది. எல்லாரும் ஆச்சரியப்பட்டாங்க. అందరూ ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు உனக்கு செஞ்ச காரியத்தை நீ சொல்ல வேணும். దేవుడు మన మీ యొక్క జీవితాల్లో చేసే మీరు చెప్పాలి. உன்னோட குடும்பத்துக்கு சொல்ல வேணும். మీ యొక్క కుటుంబానికి చెప్పాలి. உன்னோட ஜனங்களுக்கு சொல்ல வேணும். మీ యొక్క సొంత జనాలకు చెప్పాలి. ஜனங்க உங்களை பார்த்து ஆச்சரியப்பட வேணும். జనాలు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు வாழ்க்கையில் இருக்கும் பொழுது యేసయ్య మన యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు வாழ்க்கையில் செய்த காரியங்கள் பார்க்கும் பொழுது దేవుడు నీ యొక్క జీవితంలో చేసే కార్యాలను మీరు చూసి ஜனங்க ஆச்சரியப்படுவாங்க. జనాలు ఆశ్చర్యపడతారు. అనేక క్యాన్సర్లు இன்னைக்கு குணமாகல. అనేక క్యాన్సర్ ఇప్పుడు నయమవలేదు. యేసు క్రీస్తు வந்தார்னா యేసు క్రీస్తు వచ్చినట్లయితే క్యాన్సర్ குணமாகிறது. క్యాన్సర్ నయమవుతుంది. ஜனங்க ஆச்சரியப்படுகிறாங்க. జనాలు ఆశ్చర్యపడతారు. అనేక రోగங்கள் வாசமாகிறது. అనేక రోగాలు నయమవుతాయి.
ஜனங்க ஆச்சரியப்படுகிறாங்க. జనాలు ఆశ్చర్యపడుతున్నారు. இந்த சாட்சியை நீங்க உலகத்துக்கு சார வேணும். ఈ సాక్ష్యం నువ్వు లోకానికి చెప్పాలి. அதற்காகத்தான் இயேசு உன்னை அழைத்திருக்கிறார். అందుకే దేవుడు మనల్ని ఇక్కడ పిలిచింది. நீ மட்டும் வந்துட்டு போனா பிரயோஜனம் இல்லை. నువ్వు మాత్రం వచ్చి వెళ్తే ప్రయోజనం లేదు. உன் குடும்பமும் வர வேண்டும். నీకు కుటుంబము రావాలి. உன் குடும்பம் இன்னும் சமாதியில் இருக்கிறது. నీకు కుటుంబం ఇంకా సమాధిలో ఉంటుంది. உன் குடும்பம் இன்னும் சரப்பலியால் கட்டப்பட்டிருக்கிறது. నీకు కుటుంబం ఇంకా సంఖ్యలతో కట్టబడి உன் குடும்பம் இன்னும் కంట్రోల్க்குள்ள வரல. నీ కుటుంబం ఇంకా దేవుని కంట్రోల్ உன் குடும்பம் இன்னும் இயேசு கிட்ட வரல. నీ కుటుంబం ఇంకా దేవుని దగ్గరికి రాలేదు. உன் குடும்பம் இன்னும் நேக்கடா இருக்கிறது. నీ యొక్క కుటుంబం ఇంకా దిగంబరులుగానే ఉంది. உன் குடும்பம் ஸ்வஸ்த புத்தி இல்ல. నీ కుటుంబంలో స్వస్థ బుద్ధి లేదు. அவங்களுக்கு இயேசு பத்தி சொல்லி కానీ వాళ్ళకి యేసు గురించి మీరు చెప్పినప్పుడు நீ கூப்பிட்டு வரணும். మీరు తీసుకొని వచ్చినప్పుడు இயேசு கிட்ட வரும்பொழுது యేసు దగ్గరికి వచ్చినప్పుడు அவங்களோட வாழ்க்கை மாறும். వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చబడుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. జెబికలామా మనం ప్రార్థిద్దాం. ప్రీతి స్వరూపనాథ దేవుడే స్తోత్రం. ప్రీతి ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి ఆన దేవుడే తండ్రి అయిన దేవుడా அப்பா சமாதியில இருந்த என்ன అయ్యా సమాధిలో ఉన్న మమ్మల్ని சமாதியில பொணங்களோடு வாழ்ந்து கொண்டிருந்த என்ன సమాధుల్లో సవాల దగ్గర ఉన్న మమ్మల్ని சமாதியில செத்த பொணங்களோடு வாழ்ந்து கொண்டிருந்த என்ன చచ్చిపోయిన సవాలతో ఉన్న அந்த சமாதியிலிருந்து வெளியாளித்தீரே உமக்கு ஸ்தோத்திரம். మమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకే మీకు స్తోత్రం. சரப்பணிகள் கட்டப்பட்டிருந்த என்ன సంఖ్యలతో కట్టబడి ఉన్న మమ్మల్ని விடுதலை கொடுத்தீரே உமக்கு ஸ்தோத்திரம். నన్ను విడిపించినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ஒரு கண்ட்ரோல் இல்லாம வாழ்ந்து கொண்டிருந்த என்ன ఒక్క కంట్రోల్ కూడా లేకుండా ఉన్న నన్ను என்னை கண்ட்ரோல் பண்ணிரே உமக்கு ஸ்தோத்திரம். కంట్రోల్ చేసి నడిపించినందుకే మీకు స్తోత్రం తండ్రి. வஸ்திரம் இல்லாம வாழ்ந்து கொண்டிருந்த என்ன దిగంబరులుగా ఉన్న నన్ను சொஸ்த புத்தி இல்லாம வாழ்ந்து கொண்டிருந்த என்ன స్వస్థ బుద్ధి లేక జీవిస్తున్న నన్ను நீர் தேடி வந்து మీరు వెతుకుతూ వచ్చి తండ్రి வஸ்திரத்தை தந்தீரே, మీ యొక్క వస్త్రాన్ని ఇచ్చారు తండ్రి. விடுதலை தந்தீரே, నాకు విడుదలనిచ్చారు తండ్రి. சொஸ்த புத்தியை தந்தீரே. స్వస్థ బుద్ధిని ఇచ్చారు తండ్రి. உமக்கு நன்றி சொல்கிறோம் அப்பா. మీకు స్తోత్రాలు యేసయ్యా. நீங்க வந்திருக்க ஒவ்வொரு பிள்ளைகளுக்காக ஸ்தோத்திரம். ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసం స్తోత్రాలు. இன்னும் யாரெல்லாம் இந்த சமாதியில வந்து கொண்டிருக்கிறாங்களோ ఎవరెవరైతే ఇంకా సమాధిలో அவங்களுக்கு జీవిస్తున్నారో விடுதலை தாரும் ஆண்டவரே. వాళ్ళకు విడుదలను మీరు దయచేయము తండ్రి. யாரெல்லாம் சரப்பணியால் கட்டப்பட்டிருக்கிறாங்களோ ఎవరెవరైతే సంఖ్యలతో కట్టబడి ఉన్నారో அவங்களுக்கு ஒரு விடுதலை தாரும் ஆண்டவரே. వాళ్ళకు విడుదలను దయచేయము తండ్రి. யாரெல்லாம் வஸ்திரம் போடாம இருக்கிறாங்களோ ఎవరెవరైతే వస్త్రాలు వేసుకోకుండా ఉన్నారో உங்களோட ரத்தத்தினால் அவங்களுக்கு வஸ்திரம் தாரும் ஆண்டவரே. మీ యొక్క రక్తం చేత వారికి వస్త్రాలను ఇవ్వవలసి யாரெல்லாம் ஸ்வஸ்த புத்தி இல்லாம இருக்கிறாங்களோ ఎవరెవరైతే స్వస్థ బుద్ధి లేకుండా ఉన్నారో ஸ்வஸ்த புத்தியை தாரும் ஆண்டவரே. వారికి స్వస్థ బుద్ధిని దయచేయము இங்க తండ్రి. இருக்கிற ஒவ்வொரு பிள்ளைகளை ஆசீர்வதியும். ఇక్కడ వచ్చిన ఒక్కొక్క బిడ్డని మీరు குடும்பத்துக்கு போய் சாட்சி சொல்ற பிள்ளைகளை மாற்றும் ஆண்டவரே. సాక్ష్యం చెప్పి బిడ్డలుగా మార్చండి తండ్రి. இந்த சபையை ஆசீர்வதியும் ఈ ஆண்டவரே. సభను మీరు ఆశీర్వదించము తండ్రి. சபைக்குள்ள வரும்பொழுது ఈ సభలోకి వచ్చినప్పుడు ஓடி வர கிருபை தாரும் ஆண்டவரே. పరిగెత్తుకుని వచ్చే వాళ్ళగా మార్చండి తండ్రి. மகிழ்ச்சியோடு ஆராதனை செய்ய கிருபை தாரும் ஆண்டவரே. ఆనందంతో వచ్చే ఆరాధించే వాళ్ళగా మార్చండి తండ్రి. ஒவ்வொரு பிள்ளைகளை ஆசீர்வதியும் ఒక్కొక్క தகப்பனே. బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. நீங்க ஊழிய செய்ய ஊழியக்காரத்தை ஆசீர்வதியும் ஆண்டவரே. ఈ సభను నడిపిస్తున్న సేవకుడిని మీరు செய்ய ఆశీర్వదించండి. ஊழியத்தை ஆசீர்வதியும் தகப்பனே. సేవకుడిని సేవని ఆశీర్వదించండి. போகும் பொழுது வரும் பொழுது உங்களுடைய கிருபை தாரும் ఆయన ஆண்டவரே. పోనప్పుడు వచ్చినప్పుడు నీ యొక్క కృపను இன்னும் దయచేయండి. அநேக ஆத்துமாக்கள் ஆதாய செய்ய கிருபை ఇక్కడ தாரும் అనేక ஆண்டவரே. ఆత్మలను ఆదాయం చేసే సేవకులుగా మార్చండి తండ్రి. அநேக ஜனங்களுக்கு வந்து ரட்சிக்கப்பட கிருபை தாரும் అనేక ஆண்டவரே. జనాలు ఇక్కడికి వచ్చి రక్షణ పొందుకునే విధంగా మార్చండి తండ్రి. அற்புதங்கள் செய்யும். అద్భుతము చేయండి తండ్రి. விடுதலை தாரும். విడుదల విడిపించము తండ్రి. ஜெப கேட்டதுக்காக நன்றி. మా యొక్క ప్రార్థన వినినందుకే మీకు స్తోత్రం తండ్రి. இயேசுவின் நாமத்தினால் యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ పాస్టర్.